హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. చాలా రోజుల నుంచి అందరూ కూడా అడుగుతున్నారు, శ్రావణితో ఒక కూర చేయండి అడుగుతున్నారు. అదేం కూర ఆల్రెడీ మీ తమిళనాడు చూసి కనుక్కునేసి ఉంటారు ఆల్రెడీ. అప్పుడు ఆ కూర అయితే చేస్తున్నాం. ఏం కూర శ్రావణి ఈ రోజు? పుట్టగొడుగుల కూర. చూసారు కదా, ఇవి మామూలుగా అయితే పెనికి పుట్టగొడుగులు అంటారు. ఇవి పెనికి పుట్టగొడుగులు అంటారు. ఇవి మా నాన్న అయితే కోసుకొచ్చారన్నమాట అడవిలో. ఈ మధ్య వర్షాకాలం పడింది కదా, ఈ మెరుపులకు మెరిచి ఈ పుట్టల మీదే లేస్తాయన్నమాట ఇవి. చూసారు కదా, మట్టి చూడండి ఎలా ఉందో. ఇంకా కడగాలి. అలానే వెళ్ళేసి మా మామ అసలు కోసేది కూడా చూపిద్దాం అనుకున్న వీడియోలో, అదైతే కుదరలేదు. లేదంటే దగ్గరుండి మీకు చూపించుంటాను. నేను దగ్గరుండి ఎట్ట కోసేది కూడా చూపించుంటాను. ఇవి కదా, ఇవి యాక్చువల్లీ ఇది పొడుగ్గా ఉంటాయి అన్నమాట పుట్టలో. కానీ ఇవి మోడుదులు. ఇవి వరకు కట్ చేసి మా నాన్న అయితే కోసుకొచ్చాడు అన్నమాట. చూడండి, అవి ఇంకొకటి అయితే పూసుంటాయి. అవి మోడుదులు అంటారు. ఇవి పెని పుట్టగొడుగులు అంటారు. ఇవి పుట్టల మీద అయితే ఉంటాయన్నమాట. అవి కోసుకొచ్చాడు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవి అసలు దొరకవు, ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఈ పుట్టగొడుగులు కూడా. సరే, అక్కడక్కడ పుట్టలు ఎక్కడ ఉంటాయి అక్కడ లేస్తాయి. అప్పుడప్పుడు లేస్తుంటాయి అన్నమాట. అప్పుడు వెళ్ళి అడవిలో వెళ్ళి మా నాన్న కోసుకొచ్చాడు. మేము సడన్ ఇంటికి వచ్చే లోపు ఆల్రెడీ కోసి పెట్టి ఇంట్లో పెట్టాడు అనమాట. ఈ కూర చేసి పెట్టనేసి అడిగారు. ఆల్రెడీ మీరు అడిగి ఉంటారు ఈ కూర చేయమని. అందుకే శ్రావణి రెడీగా ఉంది కూర చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, చూడొద్దాం ఎలా వండుతుందో శ్రావణి ఒకసారి. ఇప్పుడైతే మనం ఇవి శుద్ధంగా కడుక్కోవాలి. నీట్ గా మట్టి అంత ఉంటుంది కదా, ఇవి బాగా మనం కడుక్కోవాలి. చాలా మన చికెన్ కూర ఎలా ఉంటుంది, నాన్ వెజ్ కూడా అలానే ఉంటది కదా ఫ్రెండ్స్. ఇది సేమ్ అలానే చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే. నాకు చాలా ఇష్టం ఈ పుట్టగొడుగు కూర అంటే, నేను బాగా తింటాను. కానీ దొరకవి, ఎక్కడ పెడితే దొరకవు. మనం టౌన్ లో కొనుక్కొని వస్తే అంత టేస్టీగా అయితే ఉండవు. మనం ఒరిజినల్ గా మనం కోసుకొని వస్తే తింటేనే, ఎక్కడ పుట్టల మీద లేస్తావు ఎక్కడ అవి కోసుకొని వచ్చి తింటే టేస్ట్ బాగుంటది. మన మామూలు కొనుక్కొని తింటే అసలు బాగుండదు. ఆ టేస్ట్ అసలు బాగుండదు అనుకుంటాను తెలిసి. మేము ఎప్పుడో కొనుక్కొని వచ్చి తినిందే లేదు. మాకు అడవి కదా, అడవి పక్కనే మాకు డైలీ ఉంటాయి. వర్షాకాలం అయితే పడినప్పుడు ఉరుములు మెరుస్తాయి కదా, అప్పుడు దొరకతాయి. అప్పుడు తింటుంటాం వర్షాకాలంలో ఇవి ఎక్కువగా. అసలు ఇవి దొరకవు ఇప్పుడు కాలం అయితే అసలు దొరకవు. ఇప్పుడు వర్షాకాలమే దొరుకుతాయి ఇవి. ఒకవేళ మీ ఊరు సైడ్ దొరికితే కింద కామెంట్ చేయండి. ఒకసారి మీరు వండుకొని తినుంటే. కడుక్కోవాలి ఇట్లా. మొత్తంగా కడుక్కొనేస్తే కూరకి సూపర్ ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నీట్ గా కడిగేసిన అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి శ్రావణి? వీటిని వేడి నీళ్ళలో వేయాలి మామ. సరే, ఒక 5 నిమిషాలు బాగా ఉడికితే బాగుంటాయి. 5 నిమిషాలు అయితే బాగా ఉడికితే ఇంకా బాగుంటది. నా పుట్టగొడుగులు అయితే వేడి నీళ్ళలో అయితే ఉడకబెట్టిన 5 నిమిషాలు ఉడకాలి. దాంట్లో వేసేది వస్తువులు అయితే చూపిస్తున్నాను. ఇది టమోటా గుజ్జు అయితే చేసుకుని వచ్చిన. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే దంచాలి. మన మిక్సీలో అయితే వేయొచ్చు, కానీ మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. మన రోల్ గుంట్లో వేసుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది. అందుకే ఇప్పుడు వేసి దంచుతున్నా. చూసారు కదా, మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదంట. మన రోల్ గుంట్లో దంచుకుంటేనే ఏదైనా టేస్ట్ సూపర్ ఉంటది కదా. చాలా టేస్ట్ అయితే వస్తది. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అయితే రాదు. తింటా ఎలా ఉందో టేస్ట్ మరి. 5 నిమిషాలు అయితే పుట్టగొడుగులు బాగా ఉడికితే ఇంకా బాగుంటున్నాయి కదా. ఏంటో ఉడుకుతున్నాయి చూడండి. ఆవిరి వచ్చేస్తుంది ఎక్కువ. ఉడుకుతున్నాయి చూడండి.
ఒక 5 మినిట్స్ అలా ఉడికిపోతే బాగుంటాయి. ఇప్పుడు మనం తలగడ్డలు అయితే వేస్తున్నాం. ఈ 5 నిమిషాలు అయిపోతే ఇంక దించి దించేసి పక్కన పెట్టుకో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడైతే అయిపోయినాయి అన్నమాట. బాగా ఉడికిపోయి ఉంటాయి ఇవి. ఇప్పుడు బాగా ఉడికినట్టు కూడా మనం తనిగా తీసుకోవాలి. ప్లేట్లో ఇట్లా తీసుకుంటే ఇప్పుడు మనం బాగా స్మెల్ చూడండి ఎలా ఉందో. స్మెల్ అయితే అసలు బాగుంది. స్మెల్ అయితే మీకు ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ లో అయితే పెట్టండి. మీకు దొరకతాయా? మీ ఏరియాలో దొరికినట్టుగా చెప్పండి ఒకసారి మాకు కామెంట్స్ లో. ఎలా అనిపిస్తుందో పుట్టగొడుగుల కూర ఒకసారి కామెంట్ లో కింద చేయండి. కొంతమంది దొరక్క తీసుకొని తింటుంటారు అన్నమాట. ఇంకేం చేద్దాం, మాకు పక్కన అడవి కాబట్టి అడవిలో కావాల్సిన పుట్టగొడుగులు దొరుకుతాయి. వర్షాకాలం అయితే అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. వర్షాకాలం అయితేనే అవి మెరిస్తేనే దొరుకుతాయి. రండి మా ఇంటికి వచ్చేసి పుట్టగొడుగులు కొడుతున్నాండి వచ్చి. అది కూడా దొరుకుతూనే పెడతామండు. అప్పుడు ఇప్పుడు పెడితే అప్పుడు వచ్చేసారంటూ పెట్టలేము మేము అసలు. నేను బాగా తింటా ఇవి పుట్టగొడుగుల కూర. ఇంకా చిన్న ఉంటాయి, ఇంకా ఈ బెల్లగా ఉంటాయి. ఇట్లా ఇంకా చిన్న ఉండే దాంట్లో అయితే పప్పు వేసుకుని చేసుకుంటే ఇంకా అక్కడ బాగుంటాయి, టేస్ట్ వస్తాయి. ఇది నాన్ వెజ్ ఎట్టుంటదో అట్లా పెద్ద మాంసం ఇది అంటారు, మేక మాంసం ఏదో అంటారు కదా, దాంట్లోకి బాగుంటది అనుకుంటా. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంటది ఈ కూర, మీరే కామెంట్ చేసి మీరు తిని చూస్తుంటే. అయిపోయింది. నీట్ గా ఇలా కోసుకోవాలి మనం దెబ్బలుగా. చికెన్ ఎలా కోసుకుంటాం అలా కోసుకుంటే దెబ్బలు టేస్ట్ బాగుంటది. ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకుంటే మనం చికెన్ తినచ్చు ఫ్రెండ్స్. దూసిపోతున్నాయి చూడు ఇవి. చాలా రోజులకైతే నేను తింటున్నా ఈ కూర అయితే. ఇన్ని రోజులకు దొరికినాయి పుట్టగొడుగులు. సంవత్సరానికి వస్తుంటాయి. వర్షం పడితే దప్ప నుంచి అప్పుడు దొరుకుతాయి ఇవి, లేదంటే అసలు దొరకవు. అయిపోయింది. ఇంకా దంచుతున్నావా నువ్వా? తెల్లగడ్డ. మా ఇంటి దగ్గర కోళ్ళు ఎక్కువ ఉంటాయి, అందుకే ఆ సౌండ్ వస్తుంటది ఇప్పుడు, కోళ్ళ సౌండ్. చాలా కోళ్ళు అమ్మేసింది మా అమ్మ అయితే. మా ఇంటి దగ్గరకు వచ్చే ఏనంది ఒకసారి మా ఇంటి దగ్గరకు వచ్చి కోళ్ళు కొనుక్కొని వస్తుంటారు. చాలా కోళ్ళు అమ్మేసింది అన్నమాట మా అమ్మ. కోళ్ళు అంటే బాగా ఇష్టం మా అమ్మకి, సాకుతుంది బాగా నాటుకోళ్ళు. అరుస్తుంది. ఒకసారి చూపి కెమెరా చూస్తారు వాళ్ళు కోళ్ళు ఎలా ఉన్నాయో. చాలా కోళ్ళు ఉన్నాయి, అమ్మేసింది మా అమ్మ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోసుకునేసామంటే ఇవి ఇంకా అయిపోయినాయి. ఇంక మనం ఇంకా కూర చేయడమే మొదలు. శ్రావణి అయితే కోసేసాను దబ్బులుగా. ఓకే అయిపోయింది, దబ్బలు కోసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే పుట్టగొడుగులు ఇంకా కూర పెట్టడం ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఉద్దిపప్పు ఆవాలైతే వేయాలి. అయితే అవి వేగినాక ఇలా ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు అయితే దోరగా వేగిపోయి ఇప్పుడు టమోటా ముక్కలు అయితే వేయాలి. బాగా గుజ్జు చేసుకోవాలి. ఇవి బాగా ఉడికినాక బాగా గుజ్జు చేసుకుంటాయి. పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం రోల్ గుంట్లో వేసి దంచినాం కదా, అల్లం పేస్ట్ వేయాలి. ఇప్పుడు చాలా టేస్ట్ అయితే వస్తుంది. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత ఈ కొత్తిమీర గుజ్జు పోయాలి.
కొత్తిమీర గుజ్జుగా టమాటో గుజ్జు. టమాటా గుజ్జు టమోటా గుజ్జు వేసిన తర్వాత నీళ్ళు పోయి వేయాలి. కాస్త ఉప్పు చేసుకోవాలి. పసుపు పొడి ఉప్పు వేసిన తర్వాత బాగా ఇలా కాసేపు ఉడకాలి. మన పచ్చాసన ఉంటది. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఆనకి వేయాలి పుట్టగొడుగులు. పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి అయితే అన్ని వేసేసినాను. ఇలా ఉడికిన తర్వాత మిక్సింగ్ చేసేసి ఇలా ఉడికిన తర్వాత పుట్టగొడుగులు అయితే వేస్తున్నా. పుట్టగొడుగులు పచ్చాసన పోయింది కాబట్టి బాగా పచ్చాసన పోయింది. ఇప్పుడైతే పుట్టగొడుగులు వేసేస్తున్నా. మన చికెన్ కూడా ఎలాగ ఉంటుందో అలాగనే ఉంటది మన మసాలా లాగా. చూసారా ఎంత బాగున్నాయో? మన చికెన్ ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి చూడు పుట్టగొడుగులు. మన అడవిలో పుట్టగొడుగులు. నీళ్ళు పోయాలి. ఓకే ఫ్రెండ్స్, పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది. శ్రావణి రెడీ చేసిందన్నమాట. ఇంక టేస్ట్ ఎలా ఉందో మరి చూడాలి కదా. నాకు చాలా ఆకలి వేస్తుంది. పుట్టగొడుగులు ఎప్పుడెప్పుడు కూర తింటానని వెయిట్ చేస్తున్నా. త్వరగా చేసి రా. త్వరగా ఉడికిపోయిందా? అయిపోయింది. ఇప్పుడే కదా వేసింది మిరప్పొడి, ధనియాల పొడి. బాగా పచ్చాసన పోతే ఇంకా బాగా ఉడికినట్టు. అవునా? మన చికెన్ కూడా ఎలా ఉంటుందో అలానే ఉంటది. సూపర్ ఉంటది నిజంగా. చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా వీళ్ళతో ఏమో చేయొచ్చు తెలుసా? మన పుట్టగొడుగుల బిర్యానీ కూడా చేయొచ్చు. పుట్టగొడుగుల బిర్యానీ. ఇంకోటి కూడా ఏంది, వీళ్ళు పొయ్యి మీద వండుకుంటారు అనుకుంటున్నారా మీరు? పొయ్యి మీద కాదు, మన గ్యాస్ మీద వండితే బాగానే ఉండదు. మన కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా బాగుంటది. అవును, ఇంట్లో ఒక్క కన్నా మన బయట పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకొని బడాల గిన్నె పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి చల్లగాలి ఉంటుంది బయట. ఇంట్లో ఉడుకంటే బయటే బాగుంటుంది. అందులో టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట మనం పొయ్యి మీద వండితే. అందుకే మేము పొయ్యి మీద వండుకుంటాం కూరలు. గ్యాస్ మీద వండుకోవచ్చు కదా. గ్యాస్ మీద అయితే వండుకోవచ్చు. వానాకాలం అయితే ఇంట్లో వండుకుంటాం. వర్షాకాలం అయితే బయట వండుకుంటే చల్లగా ఉంటుందని బయట స్నానం వండుతుంది. ఓకేనా? అది కూడా అనుకోవచ్చు మీరు. గ్యాస్ లేదనుకోవచ్చు. గ్యాస్ అయితే ఉంది కానీ మనకి పొయ్యి అయితే ఇంకా బెస్ట్. అందుకే పొయ్యి మీదే వండుతున్నా. పుట్టగొడుగుల బిర్యానీ గడే. మీకు పుట్టగొడుగుల బిర్యానీ కావాలంటే కింద కామెంట్ లో చేయండి. అవును ఫ్రెండ్స్, ఇట్లతో బిర్యానీ చేయాలనుకునే వాళ్ళు అయితే కింద మీరు చూడాలనుకుంటున్నారా? పుట్టగొడుగులతో బిర్యానీ అయితే చేస్తారు. అది నాకు కూడా తెలియదు, శ్రావణికి తెలుసు, తెలియదు, నాకు తెలియదు. ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా పుట్టగొడుగులు బిర్యానీ అయితే ఎంతమంది కోరుకుంటున్నారో ఒక కామెంట్ లో తెలపండి. ఇంకా ఉడకడం ఇంకా తినడమే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కూర అయితే పోసుకుంటున్నాం. చూడండి, స్మెల్ అయితే చాలా బాగుంది. శ్రావణి కూర బాగా వండింది అన్నమాట. నా ఫేవరెట్ కూర ఇది. ఓకే, పోసుకునేసాం ఇప్పుడు మనము. బా, టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. వెరీ నైస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. కాలుతుంది కొంచెం. పుట్టగొడుగు నిజంగా సూపర్. అసలు చాలా బాగుంది. ఇలాంటి పుట్టగొడుగులు ఎప్పుడు దొరకవు కదా మనకి.
ఒకసారి మీరు కూడా వండుకుని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. శ్రావణికి అదిరిపోయింది, అసలు కూర చాలా బాగుండింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ఫ్యామిలీ వ్లాగ్స్తో ఇంకా మీ ముందుకు మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే శ్రావణితో మంచి మంచి వంటలు చేసి మీ ముందుకే తీసుకొస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.